బ్రో ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడే వస్తారు. వై చంద్రబాబు నాయుడు? ఇప్పుడు చూశారు కదా జగన్ వచ్చి ఒక ఛాన్స్ అని ఎలా చేశారు. ఈసారి చంద్రబాబు అంటే ముందు ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, అంతకుముందు డెవలప్మెంట్ చేశాడు, ఎలా ఉందో అందరికీ తెలుసు. ఈసారి తప్పకుండా చంద్రబాబు నాయుడే వస్తాడు. లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటన్న? లోకేష్ గారిని కత్తి చేశారండి వీళ్ళు ఆల్రెడీ, ఇంకా ఆయన ఎవరో ఆపలేరు ఈసారి. అండ్ నారా బ్రాహ్మణికి ఒక పదవి ఇస్తే ఎలా ఉంటుంది? నారా బ్రాహ్మణి గారికి ఇస్తారేమో, మేబీ హెరిటేజ్ ఉంది కదా అది చూసుకుంటారేమో అనుకుంటున్నాం మేము. ఓకే. అండ్ వైసీపీ పాలనపై మీ కామెంట్స్ ఏంటి? లేదండి, ఒక్కళ్ళు కూడా సరిగ్గా లేరు. సరే, రోజాకు గుడివాడ అమర్నాథ్కి టికెట్స్ లేవు వీళ్ళకు చాలా మందికి, ఏమంటారు మీరు? వాళ్ళ పరిపాలన బాగుంటే వాళ్ళకి టికెట్స్ ఇచ్చేవాళ్ళండి, వాళ్ళ పరిపాలన బాగాలేదు కాబట్టి ఇవ్వట్లేదు వాళ్ళకి. 175కు 175 అవుతుందంటారా వైసీపీకి? అసలు కష్టమేనండి. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవుతున్నారు, వైసీపీ ఓటమికి నిదర్శనం అంటారా? అంతే అండి, వాళ్ళ పార్టీలో వాళ్ళే ఇంపార్టెన్స్ ఇచ్చుకోవట్లేదు, అందువలన మారిపోతున్నారు ముందు. ఈసారి టీడీపీ జెండా ఎగరబోతుందా? ఖచ్చితంగా అండి. అండ్ బాలయ్య బాబు గారికి ఎలాంటి మెజారిటీ వస్తుంది? ఈసారి కంటే ఎక్కువే వస్తుందని కోరుకుంటాం. హ్యాట్రిక్ కొడతారా? ఖచ్చితంగా. చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు అండి. బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? ఆయన్ని మించిన వాళ్ళు ఎవరు లేరండి అసలు. థ్యాంక్స్ అన్న. ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకు చంద్రబాబు గారు? బికాజ్ చంద్రబాబు ఉన్నప్పుడు కొన్ని అయితే చేశాడు, లైక్ అన్న క్యాంటీన్ అవ్వనివ్వండి, అండ్ రోడ్స్ డెవలప్మెంట్ హీ స్టార్టెడ్ అమరావతి. సో జగన్ వచ్చిన తర్వాత అవన్నీ క్లోజ్ అయిపోయినాయి అండ్ డెవలప్మెంట్ ఏం లేదు, అండ్ ఎక్స్ట్రా ట్యాక్సెస్ ఎక్కువ అయ్యాయి. సో మళ్ళీ చంద్రబాబు వస్తే మైట్ బీ ఇవన్నీ తగ్గుతాయి, ట్యాక్సెస్ కానీ, అండ్ డెవలప్మెంట్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అమరావతిది. హైదరాబాద్ లాంటి ఒక సిటీ ఆంధ్రాలో కూడా చూడొచ్చు అనేది. కళ్యాణ్ గారి మీద అండ్ లోకేష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే, జగన్ కన్నా అయితే టాలెంటెడ్ అండ్ థింకబుల్ క్యాండిడేట్ అన్నమాట. అండ్ నారా బ్రాహ్మణికి ఒక పదవి ఇస్తే ఎలా ఉంటుంది? గుడ్. ఆమె ఆల్రెడీ బిజినెస్ ఉమెన్, సో తనకి ఐటీ ఫీల్డ్ రిలేటెడ్ ఇచ్చిన షీ క్యాన్ ప్రూవ్. స్టార్టింగ్లో ఏమి ఉండకపోవచ్చు కొత్త కాబట్టి, తర్వాత డెవలప్మెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. బాలయ్య బాబు గారికి ఎలాంటి మెజారిటీ వస్తుంది సార్? బాలకృష్ణకి ఫ్యాన్స్ నుంచి వచ్చే మెజారిటీ. ఆయన వర్క్స్ ఏమీ చూడలేదు పాస్ట్ తను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా. సో వైసీపీ పాలనపై మీ కామెంట్స్ ఏంటో? వైసీపీ వరస్ట్ ఎవర్. నేను చిన్నప్పటి నుండి చూసిన ఏ సీఎం అయినా కానీ, ఈవెన్ హిస్ ఫాదర్ హీ డిడ్ సో మచ్, బట్ ఆయన ఏది చేద్దాం అనుకున్నా కానీ దానిలో ఫాల్ట్ తప్పితే ప్లస్ ఏం జరగలేదు. కొడాలి నాని రోజా పైన మీ అభిప్రాయం ఏంటి? రోజా ఈజ్ స్ట్రాంగ్, కొడాలి నాని ఈజ్ వర్స్ట్. రోజా స్ట్రాంగ్ బట్ రాంగ్ ప్లాట్ఫామ్లో ఉంటుందనేది నా ఉద్దేశం. అండ్ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీలో వెళ్ళిపోతున్నారు, వైసీపీ ఓటమికి నిదర్శనం అంటారా? వైసీపీ మీద ఫస్ట్ ఎవరికి ఆశ లేదు ఆంధ్రాలో. మేబీ వాళ్ళకి అది అర్థమై ఉండొచ్చు, వాళ్ళ సెల్ఫ్ చూసుకుంటారు కాబట్టి దే ఆర్ గోయింగ్ ఇన్ టు అదర్. చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబుతో జగన్ని పోల్చలేం, వేస్ట్. చంద్రబాబు ఆల్రెడీ 3 times వరుసగా విన్ అయిన సీఎం, అండ్ హైదరాబాద్ డెవలప్మెంట్ అయినా ఆంధ్ర డెవలప్మెంట్ అయినా మన కంటికి కొంచెం కనిపిస్తుంది ఏదైనా కానీ. జగన్ నథింగ్. థ్యాంక్ యూ సార్. అన్న ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? బాబు గారు వస్తేనే బాగుంటుంది. లైక్ జగన్ ఉన్న 5 years అతనేం చేయలేదు కాబట్టి, సో నెక్స్ట్ బాబు గారు విల్ బి, ఇఫ్ హీ కమ్స్ సో ఇట్ విల్ బి లైక్ ఫ్యూచర్ బాగుంటుంది, నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్స్ బాగుంటాయి. జగన్ది రౌడీ పాలన అంటున్నారు. నిజమే కదా మరి, అది రౌడీ కూడా కాదు, లైక్ ఇట్స్ లైక్ అన్ట్రూత్ఫుల్ అండ్ అన్ఫేర్ అంతా కంప్లీట్. అసలు లైక్ రౌడీ కూడా చాలా తక్కువ మాట, కానీ అంతకంటే ఇంకా ది బిగ్గెస్ట్ ఉండే, సో ఐ విల్ టేక్ దట్ వన్. అండ్ కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? చెప్పడం వేస్ట్, వాళ్ళ గురించి మా ఎక్కువ మాడినా సరే టైం వేస్ట్ అయిపోద్ది, అందుకంటే ఇంకేం లేదు. ఒకళ్ళేమో లైక్ ఒకళ్ళు వచ్చేసి గుడివాడ నుంచి అతను చేసినా సరే లైక్ యాజ్ ఎవరోన్ విల్ బి సేయింగ్ లైక్ గుట్కాలు తింటూ ఉంటాడని చెప్పని. సో ఒక ముక్క ఇంగ్లీష్ రాదు. రోజాకి ఏమో ఈవెన్ దో షీజ్ యాక్ట్రెస్ ఆల్సో, లైక్ తన సైడ్ ఎవరైనా వస్తే మాత్రం అప్పుడు తను కామెంట్ చేస్తుంది, కానీ తను మాత్రం అందరి మీద కామెంట్ చేయొచ్చు. ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ వేస్ట్ ఆఫ్ టైం. వెన్ కంపేర్ టు కేటీఆర్,
KTR is the best IT minister that I have been seen till now. But when compared to Gudiwada Amarnath, like అంటే గుడ్డు పొదగాలి ఇంకేదైనా పెట్టుకోవాలని చెప్పి అంటాడు కానీ అది మరి మేబీ గుడ్డు పొదిగి అతనో లేదంటే వాళ్ళ ఆవిడ ఎవరు తెలియదు కానీ మరి గుడ్డు అది మంది పొదగదు అది మాత్రం రాదు అది. నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్లో లైక్ ఎవ్రీవన్ సెడ్ ఈజ్ లైక్ అంత తెలుగు రాదు పప్పు అది ఇది అని చెప్పన్నారు. బట్ ఇంత ముందుతో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇప్పుడు మాత్రం ది బెస్ట్ పర్సన్. చాలా మార్పు వచ్చింది అతనిలో, చాలా మారాడు కూడా అతను. బాలయ్య బాబు గారికి ఎలాంటి మెజారిటీ వస్తుంది ఈసారి? హిందూపూర్ నుంచి మాత్రం హీల్ బి గెట్ ది సో హీల్ బి గెటింగ్ దట్ ఏకగ్రీవం అంటారు కదా, సో హీల్ బి గెటింగ్ దట్ వన్. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, కొడతారు, ఖచ్చితంగా కొడతారు. యా, డెఫినెట్గా. అండ్ నారా బ్రాహ్మణికి ఒక పదవి ఇస్తే ఎలా ఉంటుంది? యా, ఇఫ్ వీ గివ్ హర్ దట్ వన్ సో షీ మే ప్రూవ్ డెఫినెట్ తను కూడా ఒక మంచి ప్రూవెన్స్ వస్తుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ లైక్ తనకి కూడా ఒక ఐటీ ఛాన్స్ ఇస్తాను కదా, సో వీ కెన్, బికాస్ నారా లోకేష్ అండ్ నారా బ్రాహ్మణి బోత్ ఆర్ ద క్లాస్మేట్స్ రైట్. సో మనం ఛాన్స్ ఏదో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు ఆఫ్ కోర్స్. మీకు ఓటేసే అవకాశం వస్తే ఎవరికి వేస్తారు? డెఫినెట్లీ బాబు. బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? విజనరీ పర్సన్, ది బెస్ట్ విజనరీ పర్సన్ ఇన్ ద వరల్డ్.